దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. జనగామ జిల్లా జెడ్పీ సీఈఓగా పనిచేస్తున్న రంగారావు గారిని కలవబోతున్నాము. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో ఒక సాధారణమైన అధికారిగా తన జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి జనగామ జిల్లా జెడ్పీ సీఈఓగా అద్భుతమైన సేవలు అందిస్తున్నారు రంగారావు గారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అనేది గ్రామ స్థాయిలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించే నా దృష్టిలో ఏకైక డిపార్ట్మెంట్. పంచాయతీరాజ్ ఇంకొంత బలోపేతమైనట్లయితే అన్ని రకాలటువంటి సేవలు అన్ని కూడా గ్రామ పంచాయతీ స్థాయిలో ప్రజలకు అందగలిగినప్పుడు ఏవైతే 29 అంశాలు ఉన్నాయో 29 అంశాల్లో కూడా సంపూర్ణ సాధికారికత కనుక గ్రామ పంచాయతీకి అందినట్లయితే ఇంకా బాగుంటుంది. ఈ పట్టణీకరణ, తర్వాత ఈ పొల్యూషన్, వీటన్నిటి నుంచి కూడా బయటపడటానికి మనకు ఏకైక మార్గం పంచాయతీరాజ్ బలోపేతమే. ఉద్యోగులు, అధికారులు ఇప్పట్లో ఒకప్పుడంటే గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు లేకపోవడం, కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉండేది. కానీ ఈ రోజు పట్టణ పల్లె వాత పెద్ద తేడా లేదు. ఇంకా పల్లె వాతావరణం హాయిగా సంతృప్తికరంగా ఉంది. కాబట్టి వారు ఎక్కడ పనిచేస్తే అక్కడే నివాసం ఉంటూ పూర్తి స్థాయిలో డెవలప్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఇవి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. అందరూ కూడా ఉద్యోగులు, ఎంప్లాయీస్, అధికారులందరూ కూడా నిబద్ధతతో పనిచేసి వారు ఎక్కడ పనిచేస్తున్నారో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి, తన ప్రాంతం అనుకున్న అభివృద్ధి చేస్తే కనుక ఖచ్చితంగా మనం అనుకున్న లక్ష్యాలు సాధించగలుగుతాం. నిబద్ధతతో పనిచేస్తూనే నాకు ఇచ్చిన లక్ష్యాలని సాధిస్తూ, నిబద్ధతతో పనిచేస్తూ, నా తోటి అధికారులతో సమన్వయం చేసుకుంటూ పూర్తి స్థాయి నాకు ఇచ్చిన లక్ష్యాలు సాధించడమే నాకున్న నిబద్ధత.